నమస్తే. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మంచి పరిణామమే అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చిన దానివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి భూమి ఎవరి పేరు మీదకి ఎప్పుడు మారుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలు కానీ తర్వాత ఇతర వాటికి మంచి అవకాశాలు కల్పించడం జరిగింది. అందులో కూడా ఈ ఇనాం భూములకు కూడా అవకాశం కల్పించాలి. గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒకసారి ఈ ఇనాం భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అవకాశం కల్పించినప్పటికీ ప్రస్తుతము అది కొనసాగడం లేదు. కాబట్టి లావణ్య పట్టాలు కానీ అసైన్మెంట్ భూములకు కానీ ఏ విధంగా అయితే అవకాశం ఇస్తున్నారో ఇనాం భూములకు కూడా ఆ విధంగా ఇస్తే బాగుంటుంది. ఆ ఇనాం భూములు కూడా కొన్ని ఎకరాల కొద్ది ఏమి ఉండదు, ఉంటే అంటే ఎకరా అరెకం అంత మాత్రం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు తాతల నాటి నుంచి కాస్తులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతులు కనీసం పట్టా పొందలేని పరిస్థితి ఉంది. అదే ఆనాటి తాతల పేర్లు ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి వారసత్వంగా ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ విధంగా అయితే పంపిణీ చేయాలో అనే విధంగా ఆలోచించి ఈ ఇనాం భూములను పట్ట చేసి రైతులకు అందుబాటులో తెచ్చే విధంగా తేవాలి. అదేవిధంగా ఇనాం భూముల అభివృద్ధి కోసం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇనాం భూములకు పట్టాలు చేసి ఒక 10 మంది రైతులు కలిసి ఒక మోటార్ కానీ స్టార్టర్గా ఒక ట్రాన్స్ఫారం కానీ అటువంటి సౌకర్యాలు కల్పించి ఆ ఇనాం భూములను కూడా సాగులోకి తెచ్చుకునే విధంగా కృషి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.